గాజాలో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 57 మంది మృతి చెందారు. జబాలియా శరణార్థి శిబిరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్ పై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో పలువురు చిన్నారులతో సహా 22 మందికి పైగా చనిపోయారు. ఖాన్ యూనిస్లోని ఓ భవనంపై జరిపిన దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారు. గాజాలో ఇప్పటికే బఫర్ జోన్ కింద కొంత భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇజ్రాయెల్ మరింత భూభాగం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేసింది. బెయిట్ హానూమ్, లహియా ప్రాంతాలను కూడా వదిలి వెళ్లాలని స్థానికులకు సూచించింది. హమాస్ను బహిష్కరించి వారి వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టడమే దాడులు ఆపేందుకు ఏకైక మార్గమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్స్ గాజావాసులకు స్పష్టం చేశారు. గాజాలో ఇప్పటికే బఫర్ జోన్ కింద కొంత భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇజ్రాయెల్ మరింత భూభాగం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేసింది. బెయిట్ హానూమ్, లహియా ప్రాంతాలను కూడా వదిలి వెళ్లాలని స్థానికులకు సూచించింది. హమాస్ను బహిష్కరించి వారి వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టడమే దాడులు ఆపేందుకు ఏకైక మార్గమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్స్ గాజావాసులకు స్పష్టం చేశారు.